చూడండి సార్, కోతులు ఈ విధంగా పడతాం మేము. ఇది టౌన్లో వచ్చినాము. ఇటు మనుషుల్లో ఇళ్ళలో దూరి మనుషులు దారి చేసేది, మనుషుల్ని కొరికేది, మనిషి మీద దారి చేసేది, ఇళ్ళలో దూరేది, దౌర్జన్యం చేస్తూ ఉంటే రైతులు మమ్మల్ని ఏడ ఉన్నా పిలిపిస్తారు. మేము వచ్చి వాళ్ళకి పట్టి ఇస్తాము. వాళ్ళు తీసుకుపోయి ఏమైనా దూరంగా కొండల్లో కానీ, టౌన్లో కానీ, అడవిలో కానీ, ఫారెస్ట్ అడవిలో కానీ ఏమైనా వదిలేశారు సార్. ఇంకా మాట్లాడలేదు కాంట్రాక్ట్. వచ్చినాము, ఊరికి పిలిపించినారు. కోడిగూడెం అని ఊరు పిలిపించినారు. ఇక మాట్లాడలేదు కాంట్రాక్ట్. ఒకటి పట్టినాము, మిగిలినంతా బోన్కాడ వస్తా పోతా ఉంది. బోన్కాడ బోన్ పెట్టినాము. ఆల్రెడీ బోన్ పెట్టినాక పట్టి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఎత్తుకుపోయి ఏమైనా ఇడిచి పెడతారు. కోతికి ఏమో హాని చేసేది ఏమి ఉండదు. చూడండి, మా ఫోన్ నెంబర్ కూడా వేస్తాము దీంట్లో. మీకు ఏమైనా అవసరం ఉండి, మీరు ఎవరైనా రైతుకి ఇబ్బంది ఉండి, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేస్తే మేము మాట్లాడతాం. మేము కాంట్రాక్ట్ మాట్లాడినాక ఆ కాంట్రాక్ట్లో మీకు పట్టి ఇస్తాము. మీరు ఎత్తుకుపోయి అన్న దూరవారంగా ఇడిచిపెట్టాలా సార్. మీ ఊర్లో లేకుండా, హాని చేయకుండా, మీకు ఇబ్బంది లేకుండా దానికి దూరంగా ఇడిచిపెట్టాలా. ఇట్లా కోతులని పట్టి ఇచ్చేవాళ్ళే మేము. మాది కడప జిల్లా, రైల్వే కొండాపురం. ఆడ నుంచి పల్లె ఊరు చూసుకుంటా ఇట్లా వచ్చినాం. ఇట్లా వచ్చినాక కర్ణాటక బార్డర్లో పిలిపించినారు. కర్ణాటక బార్డర్లో పిలిపిస్తే పట్టినాము సార్. 2-3 చోట పట్టినాము. ఇది పట్టినాక ఈ ఊర్లో కూడా కోతులు ఉన్నాయి. ఊరు పర్సెంట్ మాట్లాడాలా, పంచాయతీ ఆఫీస్లో మాట్లాడాలని చెప్పి పిలిపించినారు. పిలిపిస్తే వచ్చినాము. వచ్చి ఊళ్ళో ఉండే రూమ్ కూడా ఇచ్చినారు. ఇక్కడ ఉండాము. ఇంకా మాట్లాడలేదు. ఊళ్ళో సందా చేస్తామన్నారు. వాళ్ళు సందా చేసుకుని మమ్మల్ని మాట్లాడి కాంట్రాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్ ఇచ్చినాక మేము పట్టి వాళ్ళకి ఇస్తాం. ఇట్లా కరెంటు వైర్లు తెంపేస్తుంటుంది, డిస్ వైర్లు తెంపేస్తుంటుంది, ఇళ్లలో దూరేది, ఆడవాళ్ళ మీద దారి చేస్తుంది, పిల్లల మీద దారి చేసేది, ఇట్లా అన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటే రైతులు మా ఫోన్ నెంబర్ కోసం బుడికి ఆడాడ దొరికింది. మా నంబర్ దొరికింది. మా నంబర్ దొరికితే మమ్మల్ని పిలిపించినారు సార్. మేము ఫస్ట్లో ఒక మంచి వచ్చి మాట్లాడి, కోతులు చూసి మాట్లాడి రేటు మాట్లాడదామంటే ఊళ్ళో దండిగా ఉండే కోతులు. కొండ ఊర్లో కోతులు దండిగా ఉన్నాయి. ఊరు వాళ్ళంతా సందా చేయాలా, మాట్లాడాలా. సందా చేసిన తర్వాత మేము మిమ్మల్ని మాట్లాడి చేస్తామంటే మేము పక్కన పల్లెలో పడుతూ ఉంటే అట్లే వచ్చేసాం, ఊర్లో వచ్చేసాం. ఇట్లా ఈ ఊరు పెద్ద ఊరు. ఇది కోడిగూడెం అని పెద్ద ఊరు. ఈ ఊర్లో కోతులు దండి కొండల్లో ఉంటాయి కోతులు. పగులంతా కొండల్లో ఉంటాయి. నైట్ అయితే ఊళ్ళో ఉంటుంది. ఏమంటే ఇళ్ళల్లో మనుషుల మీద దౌర్జన్యం చేయడం ఎక్కువ అయింది. మనుషులను కొరికేది ఎక్కువ అయింది. ఇట్లా కొరుకుతుంటే చేస్తూ ఉంటే వాళ్ళంతా రైతులు మమ్మల్ని మాట్లాడుకొని పిలిపించారు సార్. ఇట్లా మా మొబైల్ నెంబర్ కూడా వేస్తాము. మీలాంటి రైతులకు ఎవరికైనా ఇబ్బంది ఉండి టెంకాయలు వక్కలు పీకేస్తూ ఉంటే, ఏమైనా మనుషుల మీద దారి చేస్తూ ఉంటే మీరు మా మొబైల్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము కాంట్రాక్ట్ ఆడ ఉండమని చెప్తాము. దాని తర్వాత మీకు కాంట్రాక్ట్ అవుతాము. కాంట్రాక్ట్ అయినాక గిరాకీ మాట్లాడుకొని కోతులు పట్టి ఇస్తాము. ఇచ్చినాక తీసుకుపోయి మీరు ఏమైనా దూరంగా వదిలేయాల్సిందే.